అయినా ఎలక్షన్ రిజల్ట్ ఒకసారి వచ్చిన తర్వాత మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి దీని మీద ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాను, కోర్టులో దీన్ని ఛాలెంజ్ చేస్తాను. అయినా కానీ అది టైం పడుతుంది. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇంతకు ముందు చెప్పాను, ఎలక్షన్ ముందు చెప్పాను, ఎలక్షన్ తర్వాత కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జీవి సుందర్ది ప్రజల గొంతు. ఖచ్చితంగా నేను నా మేనిఫెస్టోలో రాసుకున్నట్టుగా ప్రతి ప్రైవేట్ టీచర్ గొంతు అవుతాను, లేదంటే ప్రతి కాంట్రాక్ట్ ఎంప్లాయీ గొంతు అవుతాను, దగాబడ్డ ప్రతి ప్రజల గొంతు అవుతాను. నేను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ పెడతాను. ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ పెట్టి టీచర్స్ గ్రౌండ్ లెవెల్లో పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడతాను. ప్రతి కౌన్సిల్ సమావేశం అప్పుడు కూడా విద్యార్థి స్కాలర్షిప్స్ గురించి మాట్లాడమని, అప్పుడు నగ్గుంటే కౌన్సిల్ లోపల చెప్పేవాడిని, నగ్గలేదు కాబట్టి కౌన్సిల్ బయట చెప్తాను. విద్యార్థి స్కాలర్షిప్స్ కోసం ప్రతి కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా ప్రెస్ మీట్ పెడతాను, ధర్నా చేస్తాను. రైట్ఫుల్గా కాన్స్టిట్యూషన్ పరంగా విద్యార్థి స్కాలర్షిప్స్ గురించి మాట్లాడతాను. కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల సమస్యల గురించి వాళ్ళ అసోసియేషన్స్తో కలిసి పనిచేస్తాను. అలానే గ్రౌండ్ లెవెల్లో ఒక పట్టభద్రుడు లేదంటే ఒక పేదవాడు పడుతున్న ఇబ్బంది గురించి ఖచ్చితంగా నేను మాట్లాడతాను. సో జీవి సుందర్ది ప్రజల గొంతుకు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆగిపోతుంది అనుకోకండి.